పిల్లలు వస్తారు అని. ఓకే. సో లక్ష్మీదేవత అంటే అది విగ్రహం బంగారు దాకా వెండి. ఓకే. సో ఎక్కడ చూసినా అక్కలాగా లక్ష్మీదేవత లాగా లక్ష్మీదేవతని ఇంట్లో పెట్టుకొని డబ్బులు మాత్రం బాగా సంపాదిస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఎక్కడ చూసినా చిల్లర చూపిస్తుంది, కట్టెలు మాత్రమే చూపిస్తా నాకు తెలిసి. వేరే దాంట్లో కట్టెలు ఎక్కడ దాపెట్టినట్టు నాకు తెలిసి. సో ఇక్కడ కూడా మొత్తం డబ్బే ఉంది. ఒకసారి దిగొచ్చా, మేము చూడొచ్చా? ఇస్తున్నా బాబాయ్. అంత వెయిట్ ఉంది అది. చూడండి ఎక్కడ చూసినా డబ్బే, ఇంతగానో డబ్బు. నాకు తెలిసి అన్ని పోగేస్తే 3000 4000 కాదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది షాప్లలో వాళ్ళకి చిల్లర లేక ఈ చిల్లర ఇస్తే వాళ్ళు 100కి 90 తీసుకుంటారు కదా. సో ఇంత చిల్లర ఉంది, ఈడ ఇంత ఉంది, అక్కడ అంత ఉంది, అక్కడ అంత ఉంది. సో ఇవన్నీ 5 years బ్యాక్ నుంచి మీరు 5.5 years. ఓకే అమ్మా, చాలా వెయిట్ ఉంది తెలుసా. నాకు తెలిసి 5 కిలోలు ఏమో ఉంటది ఇది. కాదు ఇవి ఖర్చు పెట్టరా మరి? ఓకే. అంటే నేను చాలా కష్టపడి ఆ రోజుల్లో వెళ్ళి అడిగిన డబ్బుల్ని అలా దాచుకున్నాను అంతే. కాదురా, రస్ట్ వస్తుంది కదా. అయినా కూడా ఇష్టం అంతే. ఓకే. సో ఈ లోట్లకు మొత్తం రస్ట్ వచ్చేస్తుంది, అయినా కానీ ఇష్టం అప్పటి నుంచి. అంటే ఫస్ట్ అక్క నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందిగా అని చెప్పేసి మీ ఫీలింగ్. ఓకే. మహా అయితే అమ్మితే 3000 అట్తో వస్తాయి, వాటిని ఒక రోజులో ఖర్చు పెట్టేసుకుంటాం, అవసరమా? ఓకే. మొత్తం అంటే ఇది మొత్తం సిల్వర్ వే. ఇవి నా ఫ్రెండ్స్ ఇచ్చారు, ఇది నేను కొనుక్కున్నాను. ఓకే. ఇది మా కల్చర్ కు సంబంధించింది. ఒకసారి తీయండి. అంటే ఏంటది? చిమ్టా అంటే ఏమన్నా అంటే మా ట్రాన్స్జెండర్స్ కి ఇది ఒక, అంటే సర్జరీస్ అయినప్పుడు కానీ మాకు ఒక పాతకాలంలో ఏంటంటే ఇలా లేజర్ ట్రీట్మెంట్స్ అవి ఉండే కాదు, చెంబుతోనూ అలా ఇలా మనకి ఇది వచ్చేది కాబట్టి దాన్ని అప్పట్లో ఇది యూజ్ చేసేవారు అనమాట. దీన్ని తరతరాలుగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఫ్లక్కర్ ఎలాగా, ఓకే, మా లాంగ్వేజ్ లో దీన్ని చిమ్టా అంటారు. దాంతో ఏం చేస్తారు నాకు క్లారిటీ. దీన్ని ఏమి చెయ్యం, అంటే మా కోసం ఉంచుకుంటాం అనమాట పక్కకి. అంటే ఇది ఒక మాకు దేవుడితో సమానం. ఓకే. ఇది ఒకటి మాకు పక్కన ఉండాలి. అంటే ప్రతి ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంట్లో ఉంటది అది. ప్రతి ట్రాన్స్జెండర్ ఇళ్లలో ప్రతి వాళ్ళ దగ్గర ఉంటది ఇది. మాకిది ఇంకా మాలో ఒక పార్ట్ అనుకోవాలి అంతే. ఓకే. ఎప్పుడు నేనైతే ఇక్కడ పెట్టుకుంటాను, ఇంకా అంతే. చిన్న చిన్నగా అలా ఉంది. సో ఇక్కడ మొత్తం కొన్ని బట్టలు చూపించారు, ఆ పక్కన మొత్తం ఆ ర్యాక్స్ మొత్తం చూపిస్తా. అమ్మో సడన్ గా ఇలా అడుగుతావు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను. అందుకనే కాదు, ఇప్పుడు బీరువాలో సిల్వర్ విగ్రహాలు అవి చూపించింది అక్క. సో ఇది కూడా సిల్వర్ అక్క? కాదు, ఓకే, నార్మలే. అసలు సో ఇవి మొత్తం డైలీ వాడేటివి అనుకుంటా. ఇవి డైలీ చాలా ఉండాలి. మొన్న రీసెంట్ గా ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని తీసేసాను, నేను కట్టుకునేవి మాత్రమే ఉంచుకున్నాను. ఓకే. ఎప్పుడు నేను ఎక్కువ అయిపోయే కొలది నేను ఉంచుకోను అనమాట. కొన్ని మా సిస్టర్స్కి ఇచ్చాను, కొన్ని ఏంటంటే పక్కన తెలిసిన వాళ్ళకి ఇచ్చామని మూట కట్టాను. ఊరెళ్తూ అని చెప్పి ఇన్ని కట్టాను, మీరు చూసారు లేదు. ఎక్కడున్నాయి అవన్నీ? ఇచ్చేసాను నేను. ఓకే. అదే యూట్యూబ్ లో పెట్టాను కూడా, పట్టుకెళ్ళి ఇచ్చేసాం మొత్తం. అయితే నాకు ఈ ర్యాక్ల మొత్తంలో వెనకల ఎవరో అమ్మాయి కూర్చుంది అనుకుంటా, వెనకల నాకు నెత్తి కనిపిస్తుంది, ఆ జుట్టు కనిపిస్తుంది. అది సవరం. ఏమన్నది అంటే మేము ఎప్పుడైనా బాగా పొడుగు జడ కావాలి, అది ఇప్పటికి మీద పొడుగు జడనే కదా, అంటే దీనికి కూడా కొంచెం సవరం యాడ్ చేసుకోవాలి కదా, అది కింద వరకు పెట్టుకోవడానికి. ఒకసారి చూద్దాం, చూపియండి. వద్దు, చూపియాల్సిందే. ప్లీజ్ అబ్బా. సరే, ఓకే. అంతే. ఇంకా ఇది నార్మల్ పర్సనల్, అంటే ఆయన కానీ నాయ కానీ ఇన్నర్స్ కానీ. కాదు, అన్న బట్టలు చూపించాలి కదా, నీ బట్టలు చూపిస్తా. అవి ఇందులోనే ఉన్నాయి అన్ని, పైనే కనబడ. మీరు కాదు, చూసేవాళ్ళు ఎలాగా అనుకుంటారు అనమాట. అందులో ఈ బట్టల్లో ఉంటది అనమాట. ఈ 2 ర్యాక్స్ అన్ని ఆయనే ఉంటాయి. అది వాష్రూమ్. ఓకే. ఇక్కడ ఈ కప్ అది నేను డాన్స్ చేసినప్పుడుది. ఓకే. డాన్సర్ గా ఆంధ్ర లయోలా కాలేజ్. ఓకే. ఆ కాలేజ్ లో మీరు చదువుకున్నారా? లేదు, అక్కడ కాంపిటీషన్స్ జరిగినప్పుడు వెళ్ళాం అనమాట ఆ ఇయర్ లో. ఓకే. ఆ ఇయర్ లో వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను డాన్స్ బాగా చేస్తా కాబట్టి. ఓకే. అయితే మన హోమ్ టూర్ లో ఇప్పుడు అక్క 2 స్టెప్పులు వేయబోతుంది, మీరు పక్క చూడాలి. సో మా కోసం 2 స్టెప్పులు వేయాలి డాన్స్, డెఫినెట్లీ లాస్ట్ లో. థ్యాంక్ యూ సో మచ్. సో డాన్స్ కూడా చేయబోతుంది అక్క. సో ఇప్పుడు అంటే అక్క వాళ్ళ అబ్బాయి సాయి వాళ్ళ బెడ్రూమ్ కి మనం రావడం జరిగింది. సో ఇన్ని బెడ్లు ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారా? లేదు, యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి. నేనేం చేశానంటే అది మేము పర్సనల్ బెడ్రూమ్ కింద యూజ్ చేస్తూ, ఇది పిల్లోడు పడుకున్నప్పటికి. ఇంకోటి దివాన్ ఎప్పటి నుంచో ఉంది, నాకు ఒక 7 years నుంచి ఉంది, నేను చేంజ్ కాకముందు నుంచి. అది ఇక్కడ వేసి. ఓకే. ఇది
ఇది నార్మల్ గా వుడ్ తో చెక్కింది అనమాట. అంటే మీ సాయి చేసిండా? లేదు, బయటే తీసుకున్నాము ఐకియాలో ఒకప్పుడు. ఇది కూడా తీసుకుని 6 years అయింది. అప్పుడే ఇది 6500. 6500. అంటే అది మొత్తం వుడ్ కాబట్టి పట్టుకుంటే మీకు తెలిసిపోద్ది మొత్తం అదే వుడ్. సో ఇది మొత్తం మీ పెళ్లికి సంబంధించిన పెళ్లి సామాన్లు. ఇంకా నేను ఒకప్పుడు వాడిన కూలరు. ఏది పడేయను నేను బేసికల్లీ, నాకు పడేయ బుద్ధి అవ్వదు. అన్ని పని చేసేయన్ని అలా అటకెక్కిచ్చేసాం అనమాట. ఈ రూమ్ లో పిల్లోడు పడుకుంటాడు. ఇంకా ఎప్పుడైనా ఒకసారి మా వారు వెళ్ళినప్పుడు ఇంకా వీడి దగ్గర ఇక్కడ నేను పడుకుంటే పిల్లోడు అక్కడ పడుకుంటాకి ఇదేసాం అనమాట. ఇవన్నీ వాడే సర్దుకున్నాడు. ఈ బుక్స్ మొత్తం తనే చదువుకుంటాడు. ఓకే, ఏం చదువుకున్నాడు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిందా? సో అంటే ఇప్పుడు ఏమైనా జాబ్ ట్రయల్స్ చేస్తున్నాడు. ఇలాగే హ్యాండ్ అలా డిజైన్స్ గానీ. ఈ డిజైన్ తనే చేసిండా? దీన్ని మళ్ళీ ఫ్రేమ్ చేయించుకున్నాడు. తనే చేసిండా? అవును. ఇది దేంతో చేసిండు మొత్తం? వేరే పెయింట్స్ కి సంబంధించి స్టోన్స్ అన్ని తెచ్చుకున్నాడు. ఈ మిర్రర్ ఫ్రేమ్ తెచ్చుకున్నాడు. బయట నుంచి మాత్రం మిర్రర్ ఫ్రేమ్స్ తెచ్చుకున్నాడు. ఓకే, దాని లోపల మాత్రం అంతా తనే చేశాడు. సో ఈ పెయింటింగ్ కూడా తనే చేసిండు అనుకుంటా. ఈ పెయింటింగ్ కూడా తనే చేశాడు. ఓకే, ఊరికే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఇది కూడా తనే రెడీ చేసిందా? లేదు, ఇది కొన్నాం. ఓకే, ఇది మా అబ్బాయి బట్టలు ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదెవరు? నేనే. అది అరే ఒకసారి తీయండి అది. నేనే. ఇది మీరేనా? నేనే. ఓకే, అయితే ఎప్పుడు రివీల్ చేయండి, ఫస్ట్ టైం రివీల్ చేస్తారు అనుకుంటా. ఓకే, మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చారు ఒకప్పుడు. సో దాన్ని అసలు పెట్టలేదు ఎక్కడ. ఈ ఫోటోలో హీరోలా ఉన్నారు కదా. అవును, అప్పటి నుంచి అందంగానే ఉంటాను. అందుకే మా అమ్మగారికి ఇద్దాం ఇది అని చెప్పి ఇంటి దగ్గర మా అమ్మగారు పెట్టుకుంటారని దాచాను అనమాట. ఓకే, మా అమ్మగారికి గిఫ్ట్ ఇస్తాను. కానీ మీరు ఒకసారి స్టేట్ నిల్చోండి. సో బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూడండి. ఇక్కడ మాత్రం నిజం చెప్పాలంటే హీరోలా ఉన్నారు. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తే అది వేరు, కానీ ఇక్కడ మాత్రం ఈ ఫోటో ఒక్కటి మాత్రం హీరోలాగా కనిపిస్తుంది. అవును. ఓకే, కానీ ఈ ఫోటో చూసినప్పుడు ఒక్కోసారి బాధ అనిపిస్తుందా? అసలు నా సోల్ వేరు కదా. ఓకే, నాకు అసలు నచ్చని లైఫ్ అది. ఓకే, అందులో నేను మా సిస్టర్ కి మ్యారేజ్ కావాలి కాబట్టి నేను నటించాను అంతే. ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకుని విడిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మా కమ్యూనిటీలో ఏంటంటే ఒక అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేయకూడదు. ఓకే, మాకు చిన్నప్పుడే తెలిసిపోతుంది మేము ఇది అని. సో ఇది అని తెలిసినప్పుడు కొంతమంది అది కంట్రోల్ చేసుకోలేక మారిపోతారు. కొంతమంది చదువుకునేంత వరకు ఆగుతారు, ఫ్యామిలీ కోసం ఆగే వాళ్ళు ఉంటారు. నేనైతే MBA వరకు ఆగి తర్వాత చేంజ్ అయ్యాను. ఓకే, అయితే ఫస్ట్ టైం మన క్యూబ్ టీవీ ఛానల్లోనే ఇది రివీల్ చేయడం జరిగింది. అంటే అక్క, నేనైతే ఈ ఫోటో చూసి చాలా షాక్ అయిపోయాను. నేను నిజం చెప్తున్నా, ఎందుకంటే ఈ ఫోటోకి ఇక్కడ మీరున్న దానికి చాలా డిఫరెన్స్. నిజంగా హీరోలా ఉన్నారు, ఇట్లా చేంజ్ అయ్యారంటే చాలా. అంటే దానికి ఎంత కష్టపడ్డానో, ఎంత మార్చుకోగలిగానో ఆ స్ట్రగుల్ మాకు తెలుసు. సో ఇది చూసిన వాళ్ళకి ఇది చూడగానే హ్యాపీగానే ఉంటది, కానీ దాని తర్వాత పడిన స్ట్రగుల్